నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సుమారు 6 నెలల వ్యవధిలో ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయాయి. రెండు పార్టీల ఓటమికి వాటి అధినేతలు జగన్, కేసీఆర్ అహంభావమే ప్రధాన కారణమని కొంతమంది అంటున్నారు. రెండు పార్టీలు ఓడిపోయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటం లేదు. అక్కడ జగన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రావటం లేదు. ఇద్దరూ 2025 సంక్రాంతి రిలీజ్ డేట్ ప్రకటించారు, కానీ అడపాదడపా బయటకు వచ్చిపోతున్నారు తప్ప ఇదివరకులా ప్రజల మధ్యకొచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. రాజకీయాల్లో ఇటువంటి సారూప్యతలు సర్వసాధారణమే, కానీ వారి కేసుల విషయంలో కూడా సారూప్యత కనిపిస్తుండటం విశేషం. జగన్, కేసీఆర్ ఇద్దరూ తమ రాజకీయ ప్రత్యర్థులను చావు దెబ్బ తీయటానికి ప్రయత్నించారు. ఇక్కడ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించగా అక్కడ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేయించి అరెస్టులు చేయించారు. ఇక్కడ కేసీఆర్ అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే అక్కడ జగన్ మద్యం కుంభకోణం వంటి అనేక కేసుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతిలో కూడా జగన్, కేసీఆర్లు ఇంచుమించు ఒకేలా ఉండటం కూడా సర్వసాధారణ విషయమే అని సరిపెట్టుకున్న రెండు రాష్ట్రాల్లో ఈ కేసులు మొదలై ఒకేసారి వేగం పుంజుకోవటం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు జూన్ 6, 7 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అక్కడ ఏపీలో మద్యం కుంభకోణం కేసులో సూత్రధారులు జగన్ కు అత్యంత సన్నిహితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కసిరెడ్డి రాజ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తుండటంతో వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఒకవేళ ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావులను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తమ పరిస్థితి ఏంటని ఇక్కడ బీఆర్ఎస్ ఆందోళన చెందుతుంటే, అక్కడ మద్యం కుంభకోణం కేసులో జగన్ ని అరెస్ట్ చేస్తే తమ పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన విధానం, ఎన్నికల్లో గెలుపోటములు, ఫామ్ హౌస్, ప్యాలెస్ రాజకీయాల్లో మాత్రమే కాక ఈ విధంగా కేసుల్లో చివరికి వాటి టైమింగ్లో ఇంతగా మ్యాచ్ అవుతుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ వెనకబడ్డారు. ఇప్పటికే లిక్కర్ కేసుపై జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. జగన్ చేసిన వ్యాఖ్యలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది. ఇప్పటికే వైసీపీ నేతలందరూ మద్యం కుంభకోణం కేసులో తమ ఆత్మసాక్షిని పక్కన పెట్టి వైసీపీ సాక్షి ఎదుట తన వితండ వాదనలు వినిపించేశారు. ఫైనల్ గా జగన్ కూడా వచ్చి తన వాదనలు వినిపించారంటే త్వరలో అరెస్ట్ తప్పదని గ్రహించారనుకోవచ్చు. అయితే తాడేపల్లి ప్యాలెస్ సొంత మీడియా ఎదుట మద్యం కుంభకోణం కేసుపై జగన్ ఎంత గట్టిగా తన వాదనలు వినిపించినా న్యాయస్థానాలు ఆయన వాదనలను పరిగణలోనికి తీసుకోవనే విషయం జగన్ కు తెలియదనుకోలేం. కనుక ఈ కేసులో తనను ఎవరూ టచ్ చేయలేరన్నట్టు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించడం కంటే, ఒకవేళ ఈ కేసులో తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే అప్పుడు వైసీపీని ఎవరు నడిపిస్తారో కూడా జగన్ చెప్పేసుంటే వైసీపీ నేతలకు కూడా క్లారిటీ వచ్చుండేది కదా అని టీడీపీ నాయకులు సెటైర్లు వేసుకుంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.